వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి మార్చి నుండే బారుడి ప్రతాపానికి జనం అల్లాడిపోవడం మొదలైంది. ఏప్రిల్, మే నెలల్లో మరింత పెరిగి 45 నుండి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తోంది. ఈ మధ్య కురిసిన వానలకు కాస్త చల్లబడినట్లుగా అనిపించినా ఆ తర్వాత ఎండలు మరింతగా విజృంభిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోత కూడా జోడైంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. విశాఖ లాంటి నగరాలలో కూడా మధ్యాహ్నం రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ వేసవి కష్టాల మీద విశాఖ నుంచి మా ఉత్తరాంధ్ర ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఉత్తరాంధ్రలో పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి వేళల్లోనూ వేడిగాలులు పెరిగాయి. ఎండ వేడిమికి తోడు ఉక్కపోత కూడా తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు పెరగడం సాధారణమే అయినా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం ఇబ్బందికరంగా తయారైంది. మరోవైపు వడగాల్పులు వీస్తుండటంతో జనం హడలిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ మొదలవుతుంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల వరకు ఎక్కువ నమోదవుతాయంటూ వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరిస్తూ వచ్చారు. ఉష్ణోగ్రత సంగతి ఎలా ఉన్నా తూర్పు దిశగా వేడిగాలులు వీస్తుండటంతో భరించరాని ఉక్కబోతతో జనం అతలాకుతలమవుతున్నారు. ఎండ దెబ్బకు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వడగాల్పుల కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి ప్రజలు డీహైడ్రేషన్కు, జ్వరాలకు గురవుతున్నారు. ఇక వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం చల్లని పానీయాలు, కొబ్బరి నీరు, పుచ్చకాయలు, పండ్ల రసాలు సేవిస్తూ కొంత సేదతీరుతున్నారు. ఈ ఏడాది పుచ్చకాయలకు బాగా డిమాండ్ పెరిగింది. పుచ్చకాయ అనగానే లోపల ఎర్రగా ఉంటుందని మాత్రమే తెలిసిన జనం పసుపు పుచ్చకాయలు చూసి ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడులోని తేని జిల్లా ఈ పసుపు పచ్చ పుచ్చకాయలకు ప్రసిద్ధి. ఈసారి విశాఖ వ్యాపారులు వీటిని తెచ్చి అమ్ముతున్నారు. మేము ఇప్పుడు 15-20 సంవత్సరాల బట్టి వ్యాపారం చేస్తున్నాం. కానీ ఫస్ట్ టైం మనకి హైదరాబాద్ నుంచి కానీ తమిళ నుంచి కానీ అక్కడ అయితే అమ్మవచ్చు. కానీ ఫస్ట్ టైం ఈ సంవత్సరం మేమే తెచ్చామండి. అది కూడా జనం దానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. రేటు కూడా రీజనబుల్ రేట్ పెట్టామండి. అందుబాటులో రేట్లో ఉన్నాయి జనాలకు కూడాను. ఒక్క ఇంచుమించు 60 నుంచి 70 వరకు కేజీ ఉంది. కానీ 60 రూపాయలు అమ్ముతున్నాం మేము కేజీ. ఫస్ట్ టైం కాబట్టి జనాలు కూడా అది ఇష్టమైన రేటు పడింది కాబట్టి పర్లేదండి, బాగా తిన్నారు జనాలు. ఈ రెడ్ కాయలు కూడా, ఈ ఎల్లో కాయలు అవి కూడా స్వీట్ ఉన్నాయి ఈ మధ్యనే. చాలా బాగుంది సార్ ఎల్లో కాయలు మాత్రం. మా ఇప్పుడు 15 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాం అంటే ఎంతవరకు ఇప్పుడు రాలేదు ఈ కాయలు. ఈ ఫస్ట్ టైం కూడా ఎల్లో కాయలు తేవడం అనేది ఫస్ట్ టైం సార్. ఈ కాయలు ఇల్లులో టేస్ట్ ఇంకేది రాదండి. ఇది వాటర్, స్వీట్, కలర్ అన్నీ చాలా బాగున్నాయి. తిన్నాక చాలా రుచికరమైన ఫుడ్ ఇది. మన జొన్న పొత్తు స్వీట్ కార్న్ ఎలాగో ఇది కూడా స్వీట్ కార్న్ టైప్ అండి. ఇది ఈ కాయ మెత్తగా స్మూత్గా ఉంటుంది. వాటర్ కూడా ఫుల్ వాటర్ అండి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది అని తింటే మాత్రం. వేసవిలో ఎక్కువగా దొరికే పుచ్చకాయ తినడానికి ముఖ్యమైన కారణం ఇది. వేడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు దాహార్తి కూడా తీర్చటం. అందులో 90% నీరుండటం, యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయని, క్యాన్సర్ కణాలను నాశనం చేసి వ్యాధి రాకుండా చూస్తాయని చెప్పడం కూడా మరికొన్ని కారణాలు. విశాఖలో ఇప్పుడు దొరుకుతున్న పసుపు రంగు పుచ్చకాయలకు డిమాండ్ బాగా ఉంది. రుచి కూడా ఎక్కువగా ఉండడంతో జనం బాగా కొంటున్నారు. వాటర్ మెలన్స్ ఎల్లో కలర్, రెడ్ కలర్ కూడా వచ్చాయి. ఎల్లో కలర్ ఆరోహే కలర్ కాయలు అని అంటున్నారు. ఇవి చందానికి చాలా తీపిగా, రుచిగా కూడా ఉంటున్నాయి. జనాలు కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. ఈ ఎండాకాలంలో బాడీ ఒంటికి చలవకు ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనేక స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా చల్లటి మంచినీళ్లు, మజ్జిగ ఇచ్చే కేంద్రాలు పెట్టాయి. విశాఖ నగరంలో ఇలాంటి కేంద్రాలకు వచ్చి సేద తీరుతున్న వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. దారిన పోయేవాళ్లు వీటిని చూడగానే వచ్చి దాహం తీర్చుకుంటున్నారు. విశాఖలో చాలా చోట్ల ఇలాంటి కేంద్రాలు పెట్టడానికి దాతలు ఈసారి మరింత ముందుకు వచ్చి ప్రజల అభినందనలు అందుకుంటున్నారు.